హాయ్ ఎవ్రీవన్, నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. మనం వెల్త్ క్రియేషన్ సంబంధించి ప్రత్యేకంగా పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ క్రియేషన్ సంబంధించి స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ప్రతిసారి మీ ముందుకు తెచ్చే ప్రయత్నము, మిమ్మల్ని సరైన వేలో తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో ఒకవేళ మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తూ ఉంటే, ఈ ఛానల్లో డిఫరెంట్ టాపిక్స్ మీద, స్ట్రాటజీస్ మీద మనం మాట్లాడడం జరిగింది. మొదటిసారి మీరు వస్తే చూసిన తర్వాత మీరు ఈ ఛానల్ అండ్ వీడియోస్ మీద ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మిగతా ఛానల్ కన్నా విభిన్నమైనది. ఇక్కడ రియల్ టైం వెల్త్ క్రియేషన్ స్టోరీస్, స్ట్రాటజీస్ అండ్ రియల్ టైం అనాలిసిస్ అనేది మనం షేర్ చేస్తూ ఉన్నాము. అది మా యొక్క ఫాలోవర్స్కి లేదా గత కొన్నాళ్ళుగా మా యొక్క వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. రీసెంట్గా నేను ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాను. వెల్త్ క్రియేషన్ సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని స్ట్రాటజీస్ కానీ, మోటివేషన్స్ కానీ, ఐడియాస్ కానీ అవసరం ఉంటాయి. కొంతమందికి సెల్ఫ్గా వెల్త్ క్రియేషన్ చేసే అలవాటు ఉంటుంది కాబట్టి, లేదా వాళ్ళకున్న కమ్యూనిటీ సపోర్ట్ వల్ల వాళ్ళు వెల్త్ క్రియేషన్ చేస్తారు. కానీ అందరికీ అటువంటి అవకాశం ఉండదు, అందరికీ అటువంటి సర్కిల్, కమ్యూనిటీ ఉండదు. ముఖ్యంగా వీకర్ సెక్టర్, ఉమెన్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు, తక్కువగా చదువుకున్న వాళ్ళు, లేదా బాగా చదువుకున్నా కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీ లేదా సర్కిల్లో సరైన సపోర్టు లేక చాలామంది వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీలో కొద్దిగా డిసప్పాయింట్ లేదంటే వెనకబడి ఉంటారు. సో దానికోసం అని చెప్పి ప్రతి మంత్ మనం కొన్ని ప్రత్యేకమైన వీడియోస్ చేస్తామని చెప్పి ఇదివరకే చెప్పాము. మహిళలకు సంబంధించి, మహిళా ఇన్వెస్టర్ సంబంధించి, వెల్త్ క్రియేటర్ సంబంధించి ప్రతి మంత్ ఫస్ట్ థర్స్డే రోజు ఒక ప్రత్యేకమైన వీడియో వస్తుందని చెప్పి చెప్పాను. అదేవిధంగా మిగతా ఇన్వెస్టర్స్కి, మిగతా వాళ్ళకి కూడా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. నేను ఇదివరకే కొన్ని వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీస్, కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక మీదట ఇది స్పెషలైజ్డ్ ఎపిసోడ్. ఎవ్రీ మంత్ థర్స్డే రోజు ఉమెన్ వెల్త్ క్రియేషన్ సంబంధించి మనం ఒక ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాము. ఈ వీడియోలో కొన్ని కేస్ స్టడీస్, స్ట్రాటజీస్, కొన్ని టిప్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాం. అయితే నేను ఈ వీడియోలో కొన్ని కీలకమైన రియల్ టైం స్టోరీస్ కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ ఎవరైనా మహిళలు ఉంటే, ఒకవేళ మీకు వెల్త్ క్రియేషన్ చేయాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో దట్ ఎంతమంది సీరియస్గా వెల్త్ క్రియేషన్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఎంతమంది వెల్త్ క్రియేషన్ సంబంధించి అవేర్నెస్ లేదా రియల్ టైం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో నాకైతే తెలుస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ ఎపిసోడ్ జూన్ 2, 2026 మనకి మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ అయితే ఈరోజు మనం స్టార్ట్ చేస్తాం. అయితే ఈ వీడియోలో నేను చాలా రియల్ టైం డేటాని చెప్తాను. మీకు బహుశా యూట్యూబ్లో కానీ బయట కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకెవరు కూడా షేర్ చేయరు. మేబీ కొంతమంది దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు, లేదా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఎవరికి ఇది హెల్ప్ఫుల్గా అవుతుంది, ఎవరికి ఇది ఒక వెల్త్ క్రియేషన్లో సపోర్టింగ్ టూల్గా ఉపయోగపడుతుందంటే, ఎవరైతే దీన్ని ఒకసారి ఓపెన్ హార్ట్తోని అండ్ కామన్ సెన్స్, లాజిక్స్ ఇవన్నీ అప్లై చేసి ఆలోచన చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ నా యొక్క ఎపిసోడ్స్, నా యొక్క కంటెంట్ అయితే హెల్ప్ చేస్తుంది. నేను చాలా వరకు రియల్ టైం డేటా చెప్పడానికి ఇష్టపడతాను. అండ్ చాలామందిలాగా మనం ఫేక్ లేదంటే ఫాల్స్ స్టోరీస్ చెప్పాం. సో ఎస్పెషలీ మహిళలకి బయట ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా లభిస్తుంది. దట్ టు ఫైనాన్షియల్ మార్కెట్, వెల్త్ క్రియేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ లభిస్తుంది. సో దట్ ఈజ్ రీజన్ ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు విలువైన టైంని అయితే నేను వేస్ట్ అయితే చేయను. డెఫినెట్లీ నేను షేర్ చేసే కంటెంట్ చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు మగవాళ్ళైనా కూడా ఈ వీడియోని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మెన్ ఆర్ ఉమెన్ అనేది పాయింట్ కాదు. ఇక్కడ సైకాలజీ, ఎమోషన్స్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేది ఆల్మోస్ట్ అందరికీ కామన్గా ఉంటాయి. కానీ కొన్నిసార్లు కొన్ని పాయింట్స్ డిఫరెన్షియేట్ చేసి చెప్పాల్సి వస్తుంది. సో దట్ ఈస్ రీజన్ ఇది ప్రత్యేకమైన వీడియో. బట్ ఇతరులు కూడా ఈ వీడియో చూడొచ్చు. సో దట్ రియల్ టైం ఇష్యూస్, కేస్ స్టడీస్ మీకు అర్థమవుతాయి. ఎస్, ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా మనం వెల్త్ క్రియేషన్ సంబంధించి స్ట్రాటజీస్, స్టోరీస్, సపోర్ట్ అయితే చేస్తామని చెప్పాం. అయితే ప్రతి ఈవెంట్లో, ప్రతి సందర్భంలో నేను ఎక్కువగా మాట్లాడేది సైకాలజీ. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా సైకాలజీ ప్రాబ్లము అందరికీ ఒకేలా ఉంటుంది. కొంతమందిలో ఎక్కువ, కొంతమంది తక్కువలో ఉంటుంది. వాట్ మే బి ద థింగ్, టైం టు టైం కొన్నిసార్లు ఈ టెండెన్సీ అనేది డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్లో లేదా జెండర్స్లో మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని టైం పీరియడ్లో కూడా మారిపోతూ ఉంటుంది. సో మహిళలైనా
మగవాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళ యొక్క సైకలాజికల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ జరగదు, జరిగిన వెల్త్ క్రియేషన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది ప్రత్యేకంగా నేను పదే పదే చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎడ్యుకేషన్ టూల్స్ టిప్స్ కోసం పరిగెత్తుతారు. ఎమోషనల్ మేనేజ్మెంట్, సైకలాజికల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చాలామంది నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఇష్టపడరు. బట్ అదే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఎన్ని వేల కోట్లు సంపాదించినా సరైన ఎమోషనల్ మేనేజ్మెంట్ లేకపోతే, సరైన ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ లేకపోతే తన యొక్క వెల్త్ని, తన యొక్క పొజిషన్ని నాశనం అయిపోతారు. ఇక్కడ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలి. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అని చెప్పే ముందు ఒకసారి మీరు తెలుసుకోండి. మహిళల వెల్త్ క్రియేషన్ సంబంధించి రానున్న రోజుల్లో నేను మరిన్ని వీడియోస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ కేస్ స్టడీస్, ఉమెన్ బిజినెస్ పర్సన్స్ వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్, వెల్త్ క్రియేషన్లో వాళ్ళకి సరైన సపోర్టు లేదా సూచన కూడా మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. బట్ ఈ వీడియోలో చాలామంది ఎలా నష్టపోయారు, చాలామంది ఎలా డబ్బులు పోగొట్టుకున్నారు, చాలామంది ఎలా ఫెయిల్ అయ్యారు అవి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఇదేంటి వెల్త్ క్రియేషన్ అన్నారు, ఫస్ట్ వీడియో నెగిటివ్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే, నేను ఇదివరకు చెప్పినట్టుగా నేను ఎక్కడ ఎవరిని ఇంప్రెస్ చేయాలనో లేదా తప్పుదారి పట్టించాలనో లేదా ఇంకొకటి నా యొక్క మనసులో లేదు. వాస్తవాలు మీ ముందుకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాను. చాలామందికి డబ్బు వచ్చే మార్గం, ఈజీ డబ్బు, మీ డబ్బు మీద ఆదాయం ఇలాంటివంటే చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎమోషనల్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కరెక్ట్గా లేనప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా, మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా అది సరైన వేలో ఇన్వెస్ట్ అవ్వదు, సరైన వేలో అది ఉండదు అనమాట. సో దట్ ఈజ్ రీజన్ ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఎప్పుడు కూడా నెగిటివ్ పాయింట్స్ చెప్తాను అండ్ నెగిటివ్ స్టోరీస్ ముందు చెప్తాను. సో దట్ రేపు మీకు ఫ్యూచర్లో వెల్త్ క్రియేషన్ జరిగినా, అధిక డబ్బులు వచ్చినా మీరు అక్కడ ఈ జాగ్రత్తలు అయితే పాటిస్తారు. సో నేను రియల్ టైం డేటాని మాత్రమే చెప్తాను. సో దట్ ఈజ్ రీజన్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని కొద్దిగా పాజిటివ్గా, ఓపెన్ హార్టెడ్గా, లైవ్ కేస్ స్టడీగా తెలుసుకొని ఇక మీదటైనా కూడా మంచి డెసిషన్స్ తీసుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మీరు గమనించాలి, ఒకప్పుడు మనం కొన్ని వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాము, ఒక మహిళ ఒక కుటుంబానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అండ్ ఈ దేశంలో మహిళలకి సేవింగ్స్ బాగా అలవాటు, గోల్డ్ బాగా సేవ్ చేశారు అండ్ చాలా ఫ్యామిలీస్ని మహిళలు కాపాడారు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం, అది ఒక ఎపిసోడ్లో. బట్ ఇక్కడ చాలా చాలా రియల్ టైం డేటా చెప్తాను, చాలా చాలా రియలిస్టిక్ ఉన్న పాయింట్స్ అయితే చెప్తాను. సో దయచేసి దీన్ని నెగిటివ్గా అనుకోకండి, కేస్ స్టడీస్ మాత్రమే అనుకోండి. ఒకప్పుడు మన దేశంలో మహిళలు చాలా వరకు కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. అంటే ఎక్కువగా సేవింగ్స్ లేదంటే గ్యాంబ్లింగ్ కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్ లేదంటే రిస్క్ తీసుకోకుండా ఉండేవాళ్ళు. బట్ రీసెంట్ టైమ్స్లో ఆ టెండెన్సీ అయితే మారింది. ఎంతలా మారిందంటే ఒకప్పుడు మీకు పురుషుల్లో 90% గ్యాంబ్లర్స్ ఆర్ మెన్. ఇది కూడా వెరీ రేర్. సో ఒకప్పుడు 90% మెన్ ఏమో గ్యాంబ్లర్గా ఉండేవాళ్ళు, 10% మహిళలు గ్యాంబ్లర్గా లేదంటే రిస్క్ టేకర్గా ఉండేవాళ్ళు. అంటే రీసెంట్గా ఒక 10-15 సంవత్సరాల టైం పీరియడ్లో చెప్పు. బట్ యాజ్ ఆఫ్ నౌ 2026 మీరు ఊహించగలరా ఎంతవరకు మహిళా ఇన్వెస్టర్స్ గ్యాంబ్లర్గా లేదంటే హై రిస్క్కి ఇండిసిప్లిన్ ట్రేడర్స్గా లేకపోతే ఇన్వెస్టర్స్గా ఉన్నారో మీరు ఒకసారి ఊహించగలరా? యాజ్ ఆఫ్ నౌ 2026లో దాదాపు 50% మహిళలు గ్యాంబ్లర్, హై రిస్క్కి అండ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్స్గా మారిపోయారు. మోర్ దెన్ 50% మహిళలు గ్యాంబ్లర్స్గా, స్పెక్యులేటివ్గా, రిస్క్ టేకర్స్గా, అగ్రెసివ్గా మారిపోయారు. ఇది ఇప్పుడు నేను చెప్తున్న వాస్తవం అండ్ రియల్ కేస్ స్టడీ. అదేంటి, ఒకప్పుడు మహిళలు అంటే బంగారం, ఇన్సూరెన్స్, సేవింగ్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, మంచి వాళ్ళని నువ్వు అన్నావు కదా, మరి ఇప్పుడేంటి గ్యాంబ్లర్ అని అంటున్నావు అని చెప్పి మీరు నాతో అనొచ్చు, ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఇది నేను ఇదివరకు చెప్పినట్టుగా ఒక 15-20 సంవత్సరాల లోపు కేస్ స్టడీ. బట్ ఇది రీసెంట్ 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ట్రెండ్ చేంజ్ మారిపోయింది. రీసెంట్ టైమ్స్లో మ్యాక్సిమం గ్యాంబ్లర్స్గా మహిళలు మారుతూ ఉన్నారు, రిస్క్ చేస్తూ ఉన్నారు. వెరాజ్ మెన్లో మీకు 90% మెన్ కన్జర్వేటివ్గా ఉంటున్నారు, 10% 5% మాత్రమే గ్యాంబ్లర్స్గా ఉంటున్నారు. ఎస్, యాజ్ ఆఫ్ నౌ ఆప్షన్ ట్రేడింగ్ సంబంధించి మెన్ ఆర్ ఉమెన్లో చూసుకుంటే మీకు మెన్లో ఎక్కువగా ఆప్షన్ ట్రేడింగ్లో ఎక్కువగా గ్యాంబ్లర్స్ అయితే కనిపిస్తారు. బట్ నేను చెప్పేది ఓవరాల్గా చెప్తున్నాను. అవునా, ఓవరాల్ స్పేస్లో మెన్కి ఉమెన్కి మనం కంపేర్ చేస్తే మెన్లో కన్నా ఉమెన్లో చాలా వరకు
గ్యాంబ్లర్స్గా, రిస్క్ టేకర్స్గా, హై రిస్క్ ట్రేడర్స్గా, క్రిప్టో ట్రేడర్స్గా ప్రతి దాంట్లో రిస్క్ తీసుకునే తత్వం మహిళా ఇన్వెస్టర్స్లో, మహిళా వెల్త్ క్రియేటర్స్లో పెరిగిపోతూ ఉంది. ఇట్స్ ఎ డేంజరస్ అలారం. ఇక్కడ కొన్ని కేస్ స్టడీస్ కూడా నేను చెప్తాను. చాలామంది ఈ వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది ఇంచుమించు రిలేటెడ్ స్టోరీ అయ్యి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, లేదా మీదని కూడా మీరు అనిపించవచ్చు. బట్ నేను చెప్పేవన్నీ కూడా రియల్ టైమ్ కేస్ స్టడీస్. నేను చెప్పేది మరొకసారి వినండి. నేను ఈ స్టోరీస్ అన్ని చెప్పడానికి కారణం మన యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీలో ఎమోషనల్ మేనేజ్మెంట్, సైకలాజికల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా కూడా, ఏ ఇన్వెస్ట్ అయినా కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి మరొకసారి చెప్తాను. ఇక్కడ కొన్ని కేస్ స్టడీస్ అయితే చెప్తాను, వినండి. 2016-17 ఈ టైంలో ఒక క్లయింట్ మీట్ అయ్యారు. అతనికి మనం 1000 రూపాయల మ్యూచువల్ ఫండ్ అయితే చెప్పడం జరిగింది 2017. సో తనకి ట్రైనింగ్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి ఒక 18-19 ఆ టైంకి తన యొక్క స్టాక్ మార్కెట్ 15 నుంచి 20 లక్షల వరకు తీసుకువెళ్ళాం. అంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అవన్నీ కూడా 15 నుంచి 20 లక్షల వరకు తన పోర్ట్ఫోలియోని తీసుకువెళ్ళాం. ప్రాఫిట్, కొత్త ఇన్వెస్ట్మెంట్ అన్ని చేస్తూ. బట్ ఈ టైం తర్వాత తను గ్యాంబులర్గా మారారు. ఎంతలాగంటే ₹1,00,00,000 ఆప్షన్ ట్రేడింగ్ చేశారు. ఇది 2019 స్టోరీ చెప్తున్నా, 18-19 స్టోరీ. సో ఆ టైంలో 1 crore ఆప్షన్ ట్రేడింగ్లోకి తను ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది నాకు తెలియకుండా తను ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడ మీరు 2 స్టోరీస్ తెలుసుకుంటారు. మహిళల్లో గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఎలా పెరుగుతుంది, 1. 2, చాలామంది ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ మాతో ట్రావెల్ చేయరు అని చెప్పి నేను పదే చెప్తాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఈ 1 CR 1 fine day 0 అయిపోయింది. 1 fine day 0 అయిపోయింది. ఆ తర్వాత ఈ క్లయింట్ మాతో కాంటాక్ట్లో లేదు. ఇప్పుడు మీరు చెప్పాలి, సత్య సంతోష్ కరెక్టా, ఈ మహిళల కరెక్టా? మీ అందరికీ తెలుసు, మనం రీసెంట్ టైమ్స్లో గోల్డ్ సిల్వర్ అనాలిసిస్ కానీ ఇవన్నీ కానీ మీకు చాలామంది తెలుసు. మరి 2019 నుంచి ఇదే క్లయింట్ ఇదే 1 CR ఇన్వెస్ట్మెంట్ చేసి మనతో పాటు ట్రావెల్ చేసి ఉంటే తన అమౌంట్ జస్ట్ స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచినా కూడా ఎంత రిటర్న్ ఇచ్చేది మీరే చెప్పాలి. ఇది ఆల్మోస్ట్ 2019 నుంచి నేను చెప్తున్నాను. ఈరోజు 2026 ఎంత అయ్యేది మీరు తెలిస్తే మీకు కామెంట్. సో ఇక్కడ ఈ ఇన్వెస్టర్ చేసింది రైటా రాంగా మీరు చెప్పండి. నెక్స్ట్ ఇంకొక కేస్ స్టడీ, రీసెంట్గా వచ్చిన కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్పండి. వాళ్ళకి డిమాట్ అకౌంట్ ఏంటో తెలియదు, స్టాక్స్ ఏంటో తెలియదు, ట్రేడింగ్ అంటే ఏంటో తెలియదు. ఎవరో చెప్పారు, ఆస్తి మొత్తం అమ్మి ఐ థింక్ ఒక ఇల్లే ఉందనుకుంటా, మిగతా ఆస్తి మొత్తం అమ్మి 50 లక్షల రూపాయలు సిల్వర్ని 2026 జనవరి 4 లక్షల రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కున్నారు. 50 లక్షల సిల్వర్ని దాదాపు 12.5 kg సిల్వర్ కొనుక్కున్నారు. మీ అందరికీ తెలిసిందే, 29 జాన్ తర్వాత సిల్వర్ ఏమో 50% క్రాస్ అయింది. ఈరోజు ఈ సిల్వరు 25 లక్షలు ఉంది. 50 లక్షల రూపాయలు ఏమీ తెలియని వ్యక్తి అప్పు చేసి కూడా సిల్వర్లో 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈరోజు 25 లక్షలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈవిడ గ్యాంబులరా, ఇన్వెస్టరా, వెల్త్ క్రియేటరా? మీరే కామెంట్ చేసి చెప్పండి. నేను చెప్పినవన్నీ రియల్ టైమ్ కేస్ స్టడీస్ అండి. ఇవేమో కథలు చెప్పడానికో లేకపోతే ఇంకో విషయం కాదు. జనాలు ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నారు. ఇంకొక పర్సన్ తను 5 నుంచి 10 లక్షల రూపాయలు సిల్వర్ కొన్నారు, ఇది పడ్డది. సరే, ఇక్కడ ఇది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సంబంధించిన అమౌంట్ 5 నుంచి 10 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి జనవరి 26 ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది 50% పడిపోయింది. సరే, ఫ్యూచర్లో పెరుగుతుంది తగ్గుతుంది పక్కన పెట్టారు. మరి పిల్లల భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎవరిని మనం బ్లేమ్ చేస్తాం? సో ఈవిడ గ్యాంబ్లరా, ఇన్వెస్టరా, వెల్త్ క్రియేటరా? మీరే చెప్పండి. ఇంకో కేస్ స్టడీ, రీసెంట్గా మన యొక్క అడ్వైజరీ సంబంధించో, అనాలిసిస్ సంబంధించో వీడియోస్ బాగా వైరల్ అవుతా ఉన్నాయి. చాలా మంది నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. గోల్డ్ సిల్వర్ సంబంధించి మనం ఇచ్చిన అనాలిసిస్ చాలా ఎక్యురేట్గా ఉందని చెప్పి చాలా మంది కాంటాక్ట్లు అవుతా ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్ గుడ్. పురుషుల కన్నా మహిళలే చాలా వరకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అడ్వైజరీ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ అవుతా ఉన్నారు. దట్స్ గుడ్. బట్ ఇక్కడ కూడా ద అన్ఫార్చునేట్ థింగ్, పురుషుల్లో షార్ట్ టర్మ్ ఇన్కమ్ కోసం కాంటాక్ట్ అయ్యే వాళ్ళు 20% ఉంటే, షార్ట్ టర్మ్ ఇన్కమ్ కోసం కాంటాక్ట్ అయ్యే మహిళలు 40-50% ఉన్నారు. అంటే వీళ్ళు కేవలం 1 year 2 year లోపు మాత్రమే ఉంటామంటున్నారు. 6 months కూడా ఓకే. సేమ్ థింగ్ పురుషుల్లో కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఇది ఇబ్బంది ఉంది మాకు. బట్ ఇది నేను కంపేర్ చేస్తాను, వీళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా చాలా వరకు లాంగ్ టర్మ్ ఉంటాము. అది హైలైట్ థింగ్ ఏంటంటే, చాలామంది పురుషులు ఫ్రీ సర్వీస్ అడుగుతూ ఉన్నారు. మహిళలు చాలా వరకు అయితే పెయిడ్ ఇవ్వడానికి 80% రెడీగా ఉన్నారు, పెయిడ్ అడ్వైజరీ సర్వీసెస్. పురుషుల్లో 80% ఫ్రీ సర్వీసెస్ అడుగుతూ ఉన్నారు. ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్, మనం వేరే వీడియోలో దీనికి సంబంధించి మాట.
సో ఇదైతే మహిళలు అయితే 40-50% 1-2 yearsలోనే రిటర్న్స్ కావాలి, 6 monthsలో కావాలి, మంత్లీ కావాలి, తక్కువ టైంలో రిటర్న్ కావాలి, లాంగ్ టర్మ్ ఉంటాము అని వీళ్ళు అనుకోవట్లేదు. పురుషుల్లో అయితే 20% షార్ట్ టర్మ్ అడుగుతుంది, 80% లాంగ్ టర్మ్ ఉండడానికి ఈ పురుషులు అయితే రెడీగా ఉన్నారు. సో ఈ పాయింట్ మీద మనం చాలా ఈజీగా చెప్పొచ్చు, మహిళలు గ్యాంబ్లర్స్. ఈరోజు సొసైటీలో మగవాళ్ళు క్రైమ్ చేస్తారు, మహిళలు క్రైమ్ చేస్తారు. ఒకప్పుడు పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కావాలి, పురుషుల్లాగా మహిళలు సంపాదించాలి, అండ్ అన్ని విషయాల్లో మహిళలకి స్థానం కావాలి. రీసెంట్ టైమ్స్లో క్రైమ్స్లో కూడా మహిళలు ఏమాత్రం తీసుకోకుండా పురుషుల కన్నా ఎక్కువ క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్స్ ఆఫ్ స్టోరీ. ఇక్కడ నేను పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నాను అండ్ ఓపెన్గా చెప్తా ఉన్నాను. పురుషులకి ఏమాత్రం మేము తీసుకోమని చెప్పి రీసెంట్ టైమ్స్లో మహిళల్లో కూడా గ్యాంబ్లింగ్ మెంటాలిటీ, హై రిస్క్ మెంటాలిటీ, రెక్లెస్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ అయితే పెరిగిపోయింది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా డేంజరస్గా తయారయ్యారు. పూర్తిగా చదువు రాని వాళ్ళు అయితే పర్వాలేదు, బట్ కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, గ్రాడ్యుయేషన్స్ వాళ్ళు చాలా వరకు తప్పుడు రాంగ్ పద్ధతిలోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, తప్పు చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ సర్వే ఏం చెప్తుందంటే, వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్స్, వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్స్, ఎస్పెషల్లీ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మహిళా ఇన్వెస్టర్స్ చాలా వరకు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అదొకటి పాజిటివ్ థింగ్ అయితే మహిళల్లో ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ చాలా వరకు పురుషులతో కంపేర్ చేసుకుంటే మహిళలు కొద్దిగా రిస్క్ టేకర్గా మారిపోయారు. ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి, తెలుసుకోవాలి. అంతేకాకుండా రీసెంట్గా మనం క్రైమ్స్ రిలేటెడ్ స్టోరీస్ చూసినా కూడా, లేదంటే పోలీస్ కేసెస్ రీసెంట్ టైమ్స్లో వస్తున్న డేటా ఏం చెప్తుందంటే, చాలా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, ఫ్రాడ్స్, చిట్ రిలేటెడ్ ఫ్రాడ్స్, చిట్ స్కామ్స్లో చాలా వరకు మహిళా ఇన్వెస్టర్స్ విక్టిమ్గా మారుతూ ఉన్నారు. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ చిట్స్ లేదంటే ఈ చిట్స్ ఎక్కువగా వడ్డీ ఇస్తామని చెప్తే మహిళలు దానికి నమ్మేస్తూ ఉన్నారు, ఎక్కువగా వాళ్ళు విక్టిమ్స్గా మారిపోతూ ఉన్నారు. చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, హస్బెండ్ తెలియకుండా డబ్బులు ఇచ్చి అక్కడ ఆ చీట్ డబ్బులు రాక, అటు గట్టిగా మాట్లాడలేక, పోలీస్ కేసు పెట్టలేక ఇంకా చాలా ఇష్యూస్ అయితే జరుగుతాయి. ఇక్కడ ఎందుకు జరిగింది? వాళ్ళు అధిక వడ్డీకి ఆశపడ్డారు. ₹2 కాకుండా ₹5, ₹10 వడ్డీ ఇస్తామన్నా చాలామంది వాళ్ళు అంటే మహిళా కమ్యూనిటీస్, కిట్టి పార్టీస్ ఇలాంటివి పెట్టుకొని, సో కిట్టి పార్టీస్ అలాంటి వాటిలో చాలామంది ఇచ్చిన ఫేక్ ప్రామిస్ కింద నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నష్టపోతూ ఉన్నారు. అండ్ ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పలేక కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను వాస్తవాలు మాట్లాడుతాను. కొన్ని వందల కేస్ స్టడీస్ నేను చూస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎమోషనల్ వీక్ పాయింట్స్ మీద జరుగుతాయి. నేను పదే చెప్తూ ఉంటాను, మన గ్రేడ్, మన యొక్క ఫియర్, లేదంటే మన యొక్క అహంకారం, మన యొక్క ఈగో మన ఎప్పుడు కూడా తప్పుదారిలోకి తీసుకువెళ్తుంది. అది మహిళలైనా పురుషులైనా ఎవరైనా కూడా. సో నేను ఇవన్నీ కూడా చెప్పడానికి నా యొక్క మెయిన్ ఉద్దేశం వేరే వాళ్ళని తక్కువ చేయాలనో లేకపోతే ఇన్సల్ట్ చేయాలనో కాదు. ఇక్కడ మీరు వాస్తవాలు అర్థం చేసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా మీ దృష్టికి అయితే తీసుకొస్తా ఉన్నాం. ఎస్, డెఫినెట్లీ మీరు వెల్త్ క్రియేషన్ పట్ల మీ యొక్క ఇంట్రెస్ట్ కరెక్టే, మీ యొక్క ప్రయత్నం కూడా కరెక్టే, బట్ అది సరైన వేలో వెళ్తే అది అందరికీ మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇదివరకు మా యొక్క వీడియోలో చెప్పినట్టుగా మా మదర్కి పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా అట్లీస్ట్ ఎక్కువగా గోల్డ్ సేవింగ్ చేయడం, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్లో పెట్టడం, సో దట్ తన సేవింగ్ని తను కంటిన్యూ చేయగలిగారు. బట్ ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నాను, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రాంగ్ వేలో వెళ్తూ ఉంది, రాంగ్ పద్ధతిలో వెళ్తుంది. అన్నట్టు మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను. చాలామంది రిస్క్ గ్యాంబ్లర్గా మారుతూ ఉన్నారని చెప్పాను కదా. చాలామంది టూ కన్జర్వేటివ్. ఎంత కన్జర్వేటివ్ అంటే ఒక కేస్ స్టడీ చెప్తా వినండి. ఇది 2020 మే జూన్లో జరిగిన ఒక సంఘటన. ఇది మా యొక్క ఫ్రెండ్కి నాకు మధ్యలో జరిగిన ఒక కన్వర్జేషన్. మా ఫ్రెండ్కి నేను చెప్పాను, టాటా మోటార్స్ టము ఇది 70-100 రూపాయల మధ్యలో ఉంది, కొనుక్కో అని చెప్పాను. తన దగ్గర డబ్బులు లేవు. తన వైఫ్ దగ్గర 5 lakh అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ ఎఫ్డీలో ఉన్నాం. వీళ్ళేమి పూర్ కాదు, ఇది ఒక్కటే అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా కాదు, వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. బట్ 5 lakh అనేది ఎఫ్డీలో ఉండిపోయింది. నేనేం చెప్పాను, నీ ఏజ్ ఫ్యాక్టర్, పిల్లల వయసు ఇవన్నీ బాగుంది, టాటా మోటార్స్ షేర్ వాల్యూ బాగుంది, ఈ రేంజ్లో ఉంది, ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2020 నుంచి 2026 చూస్తే మీరే చెప్పండి, టాటా మోటార్స్ ఆల్మోస్ట్ ₹1000 వరకు వెళ్ళి తర్వాత స్ప్లిట్ అయ్యి ఇవన్నీ కూడా జరిగింది. సరే, ఇప్పుడు 800-900 రూపాయల మధ్యలో ఉంది. సరే, అంటే 5 లక్షల రూపాయలు 50 లక్షలు అయ్యేది, 5 లక్షలు 50 లక్షలు అయ్యేది. కానీ తను దానికి ఒప్పుకోలేదు. పోనీ 2020 ఆ టైంలో మీకు తెలిస్తే ఐ థింక్ సిల్వర్ 40, 50, 60 ఆ మధ్యలో అయితే ట్రేడ్ అవుతా ఉన్నాం. ఓకే,
మొన్న 4 లక్షల వరకు కూడా వెళ్ళింది. సరే ఇప్పుడు పడిపోయిన వాల్యూ 2 లక్షలు చూసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 4 times 5 times. సో 5 times వేసుకున్నా కూడా ఇది 25 లక్షలు అయ్యేది. నేను సిల్వర్ చెప్తాను. గోల్డ్ అయితే ఒక 3 times వేసుకోండి, 15 లక్షలు. మరి ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 80% ఆల్మోస్ట్, అంటే 5 + 4 9 లక్షల రూపాయలు. మీరు చెప్పాలి 50 లక్షల వెల్త్ కరెక్టా, 25 కరెక్టా, లేదా 9 లక్షలు కరెక్టా? నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏజ్ అని చూసి చెప్తా ఉన్నాను. వాళ్ళ ఏజ్ 35 to 40 మధ్యలో ఉంది. వాళ్ళకి ఆల్రెడీ అసెట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. సో దట్ ఈస్ రీజన్ స్టాక్స్ అయినా గోల్డ్ అయినా కరెక్ట్. కానీ వాళ్ళు 5 లక్షల రూపాయలు ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో కన్జర్వేటివ్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒకటి ఎమోషను, 2 టైం మేనేజ్మెంట్. ఇది మన ఛానల్లో నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. టైమింగ్ ద మార్కెట్, ఆన్ టైం డెసిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సిల్వర్ గోల్డ్కి 2020 కరెక్ట్ టైము, లేదా 2025 కరెక్ట్ టైం, 2026 బ్యాడ్ టైం. ఇక్కడ చెప్పినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయరు, ఇక్కడేమో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? టైమింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. టైం అనేది రాంగ్ టైం. ఇక్కడ 5 లక్షల రూపాయలు ఉండి వెల్త్ క్రియేషన్ చేయలేకపోయారు, ఇక్కడ 50 లక్షల రూపాయలు ఉండి కూడా వెల్త్ క్రియేషన్ చేయలేకపోయారు. అర్థమైందా మీకు? ఇక్కడ 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 లక్షలు వచ్చింది. ఇదే 50 లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 2.5 కోట్లు అయ్యేది. బట్ రాంగ్ టైంలో 50 లక్షల రూపాయలు తెచ్చినా కూడా లూజర్గా మిగిలిపోయారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కేస్ స్టడీస్ ఎందుకు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను అంటే, మీరు అర్థం చేసుకోవాలి హ్యూమన్ బీయింగ్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ అలానే ఉంటుంది. ద మోస్ట్ ఫన్నీ థింగ్, రీసెంట్ టైమ్స్లో నేను చూస్తూ ఉన్నాను, మనం మోస్ట్ ఎక్యురేట్ అనాలిసిస్ ఇస్తూ ఉన్నా, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నా, జరుగుతున్న కొన్ని తప్పులు లేదా దారుణాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చిన అనాలిసిస్ నమ్మి సర్వీసెస్ తీసుకోకూడదు అవన్నీ పక్కన పెడితే, మీరు ఇచ్చిన అనాలిసిస్ కరెక్ట్గా అవుతుంది కాబట్టి, మీరు ఇచ్చిన అనాలిసిస్ జెన్యూన్గా ఉంటుంది కాబట్టి, మేము ఇదివరకు నష్టపోయాము, ఆ నష్టాన్ని కవర్ చేయండి, రికవరీ చేయండి. లేదా మీరు మంచిగా అనాలిసిస్ ఇస్తూ ఉన్నారు, మాకు రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి, గ్యారంటీ ఇన్కమ్ కావాలి, మా దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటే అప్పుడే మాకు రిటర్న్ కావాలి. ఇలా చాలామంది మళ్ళీ కాంటాక్ట్ అవుతా ఉన్నారు. సో నేను వాళ్ళకి మరొకసారి చెప్తా ఉన్నాను, టైమింగ్ ద మార్కెట్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ వస్తుంది, రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉన్న వెల్త్ పాడైపోతుంది. ఇది అర్థం చేసుకో, ఎవరైనా కూడా ఇది కామన్గా అర్థం చేసుకో. అండ్ మరో ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ 4-5 monthsలో కొంతమంది మా యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ మా యొక్క సర్వీసెస్ తీసుకుంటా ఉన్నారు. దే హ్యావ్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ. కొంతమంది అడ్వైజరీ సర్వీసెస్ కోసమో లేకపోతే సపోర్ట్ కోసమో కాంటాక్ట్ అయ్యి అడ్వైజరీ ఫీజెస్ అనేటప్పటికి అమ్మో ఇంత ఫీజా అని చెప్పి డిసప్పాయింట్ అయితే అవుతూ ఉన్నారు. లాస్ట్ 7 monthsలో మీరు కొన్ని 100 కేస్ స్టడీస్ చూశారు. గోల్డ్ సిల్వర్ సంబంధించో ఇంకేదో. ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 50 లక్షలు పోగొట్టుకున్నారు, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 5 లక్షలు పోగొట్టుకున్నారు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ వల్ల కొంతమంది కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు. అడ్వైజరీ ఫీజెస్ అంటే దానికి చాలామంది తప్పుగా అనుకుంటూ ఉన్నారు. ఈ 5-6 నెలల్లో మనం ఎన్నోసార్లు సక్సెస్ఫుల్ అనాలిసిస్ అయితే ఇచ్చాం. అది మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ అనాలిసిస్ ఫీజెస్ గురించి ఆలోచన చేసిన వాళ్ళు ఇదివరకు నష్టపోయారు, ఇప్పుడు నష్టపోతా ఉన్నారు, ఫ్యూచర్లో కూడా నష్టపోతా ఉన్నారు. బికాజ్ వీళ్ళు ఎప్పుడూ కూడా రైట్ అనాలిసిస్, రైట్ టైమింగ్ అనేది తెలుసుకోలేకపోతా ఉన్నారు. మరొక కేస్ స్టడీ, ఫైనల్ కేస్ స్టడీ చెప్తాను. 2024లో హస్బెండ్ అండ్ వైఫ్ కండక్ట్ అయ్యారు. ఆ వైఫ్కి స్టాక్ మార్కెట్ అంటే చాలా భయం. ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మార్కెట్ అంటే నష్టం అని చెప్పి ఒక ఒపీనియన్ కూడా ఉంది. అయితే 2023-24లో స్టార్ట్ అయిన వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో 25 లక్షల రూపాయలు ఉంటే 2025 నాటికి ఈ పోర్ట్ఫోలియో 40 లక్షల వరకు పెంచడం జరిగింది. రైట్, అప్పుడు వాళ్ళ యొక్క ఒపీనియన్ మారింది. రైట్, అంతవరకు ఆవిడ కన్జర్వేటివ్గా ఉన్నారు. బట్ ఎప్పుడైతే మన యొక్క అడ్వైజరీ అండ్ సర్వీసెస్ చూశారో, ప్రాఫిట్ని చూశారో, తను స్టాక్ మార్కెట్లో కూడా వెల్త్ క్రియేషన్ సాధ్యమా అని చెప్పి ఆశ్చర్యపోయారు. అయితే ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్కి ఒకవైపే. జనరల్గా మాకు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మేము ఏదైనా రికమెండేషన్ చేసినా లేదంటే ఏదైనా చెప్పినా కూడా చాలా వరకు అవతల పర్సన్ కన్విన్స్ అవ్వరు, నమ్మరు, యాక్సెప్ట్ చేయరు. ఆర్డర్స్ చెప్పిన తర్వాత ఆన్ టైం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయరు. ఇది రిపీటెడ్గా మనకు జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా అలాంటి ఇష్యూస్ కూడా చాలా వరకు వస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ నేను చాలా వరకు ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ కస్టమర్స్ మాకు రీచ్ అయితే డెసిషన్ ఎవరైనా ఒకరికి తీసుకోండి, ఇద్దరు కలిపి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు అంటారు. హస్బెండ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలో లేదా ట్రేడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వైఫ్ ఇంకొక పాయింట్లో లాగుతారు. ఎందుకంటే అక్కడ మళ్ళీ 2 కన్జర్వేటివ్. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో వొలాటిలిటీ కామన్.
రూపాయలు ఉంది, 80 రూపాయలకి 90 రూపాయలకి వస్తుంది, వచ్చింది మళ్ళీ పెరుగుతుంది. కానీ చాలా వరకు మహిళా ఇన్వెస్టర్స్లో అది కష్టం. సో 100 రూపాయలది 90 రూపాయలకి వచ్చిన తర్వాత మరొకసారి వెయిట్ చేయాలన్నా, లేదా ఆ ప్రైస్ అలా పడిపోయిన తర్వాత మరొక స్టాక్ రికమెండేషన్ చేసిన తర్వాత ఇంకొకటి కొనాలన్నా వాళ్ళు అంతగా నచ్చరు, కొనరు. ఎస్, పురుషుల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, బట్ కొంతవరకు అది మనం తక్కువ అని చెప్పొచ్చు. బట్ మహిళల్లో షేర్ మార్కెట్కి వస్తే, స్టాక్ మార్కెట్కి వస్తే కొన్న వాల్యూ ఎప్పుడు కూడా పడిపోకూడదని చెప్పి చాలా బలంగా భావిస్తారు. అది చాలా ప్రాబ్లం. అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, ఇప్పుడు నాలాంటి వాడు నేను ఇచ్చిన అనాలిసిస్ కూడా చాలా వరకు రీసెంట్ టైమ్స్లో ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూషన్ జరగట్లేదు. సో ఇవన్నీ నేను చెప్పడానికి కారణం, సైకాలజీ అనేది ప్రతిసారి ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, వెల్త్ క్రియేషన్లో ఒక పెద్ద సమస్య. కానీ రీసెంట్ టైమ్స్లో మహిళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ తీవ్రంగా వస్తూ ఉన్నాయి. అయితే టూ రిస్కీ గ్యాంబ్లర్గా మారిపోతూ ఉన్నారు, టూ కన్జర్వేటివ్గా మారిపోతూ ఉన్నారు, టూ స్పెక్యులేటివ్గా మారిపోతూ ఉన్నారు. ఈ బిహేవియర్ చాలా చాలా ప్రమాదకరం. క్రైమ్ అవన్నీ పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ బిహేవియర్ చాలా చాలా ప్రమాదకరం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వీళ్ళ యొక్క ఆశ, ఆతృత, తొందర ఇంకేదైనా అనుకోని దీన్ని ఆసరాగా తీసుకుని మార్కెట్లో చాలా చాలా స్కామ్స్, ఫ్రాడ్స్ జరుగుతాయి. అయితే వెల్త్ క్రియేషన్ చేయట్లేదా, మహిళలకి వెల్త్ క్రియేషన్ తెలియదా, ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో వెల్త్ క్రియేషన్ ప్రతి ఒక్క వ్యక్తి చేస్తాడు, మెన్ చేస్తాడు, ఉమెన్ చేస్తాడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేస్తారు. బట్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చెప్తా ఉన్నాను. ఇవి కాకుండా ఈవెన్ మీరు రియల్ టైం కొన్ని కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా చూడండి. కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ కూడా చూడండి. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కానీ పెద్దవాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదంటే ఆ యొక్క డిసిప్లిన్ చాలా బాగుంది. బట్ ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు చాలామంది సెలబ్రిటీ లేదా ఎక్కువ వెళ్తున్న వాళ్ళకి సరైన ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్, స్ట్రాటజీ తెలియదు. చాలామంది ఆ కారణం వల్ల తన యొక్క జీవిత చివరి దశలో సరైన సపోర్టు లేదంటే డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడి ఉన్నారు. నేను ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను ఇక్కడ నెగిటివ్ చెప్పడానికి కోసం చెప్పట్లేదు. నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మీకు తీసుకువెళ్తాను. బట్ నెగిటివ్ స్టోరీస్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్లో ప్రతి సందర్భంలో మనం అలర్ట్గా ఉండడం, వాస్తవాలు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఆర్టికల్స్, కంటెంట్ ఇవన్నీ కూడా మీకు మన యొక్క వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాను. ద రీజన్ మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు ఎప్పుడు కూడా వినరు. సో ఏదేమైనా కూడా ఇది ఈ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం కొన్ని రియల్ టైం కేస్ స్టడీస్, సక్సెస్ఫుల్గా వెల్త్ క్రియేషన్ చేసిన మహిళలు, వాళ్ళ యొక్క బిజినెస్ సీక్రెట్స్, ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ అవనివ్వండి, మార్కెట్లో డిఫరెంట్ ఎంటర్ప్రీనర్స్ అవనివ్వండి, వాళ్ళ యొక్క కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాము. వీలుంటే వాళ్ళతో పాటు కొన్ని ఇంటర్వ్యూస్, మీటింగ్స్ కూడా అరేంజ్ చేస్తాను. సో డెఫినెట్లీ మహిళలకు సంబంధించి, వెల్త్ క్రియేషన్ సంబంధించి మనం గుడ్ కంటెంట్, పాజిటివ్ కంటెంట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనం తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో వాస్తవాలు అర్థం చేసుకోండి అని చెప్పి నేను పదే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తా ఉన్నాను. సో ఆ ప్రయత్నంగా ఈ ఎపిసోడ్లో నెగిటివ్ స్టోరీస్ అండ్ కొన్ని రియల్ టైం కేస్ స్టడీస్ కూడా మీకు తెచ్చే ప్రయత్నం అయితే చేశాను. ఐ హోప్ ఇది మీకు ఒక గైడెన్స్గా అండ్ ఇక మీదట ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి అవగాహన కల్పిస్తుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. సో మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఒకవేళ మీరు మహిళలు అయితే వెల్త్ క్రియేషన్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వెల్త్ క్రియేషన్ సంబంధించి మీరు ఏవైనా సలహాలు, సూచనలు మా నుంచి చూస్తూ ఉంటా, లేదంటే ఏదైనా కొన్ని వీడియోస్ మీకు కావాలని అనిపిస్తే డెఫినెట్లీ మీరు మాకు అడగండి. దానికి సంబంధించి కొన్ని బేసిక్స్, అడ్వాన్స్డ్ లేదంటే మీకు సపోర్టింగ్ వీడియోస్ అయితే మనం తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. స్టాక్ మార్కెట్, బిజినెస్, సైడ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇలా ప్రతి పాయింట్ మీద మీరు మాకు క్వశ్చన్ చేయొచ్చు, అడగచ్చు. దానికి సంబంధించి మనం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తూ ఉన్నాము. ప్రతి వీక్ మనం లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ సెషన్లో మీరు కండక్ట్ అయ్యి మీ డౌట్స్, క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ గోల్డ్, సిల్వర్ కోసం, మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ కోసం, వాటి కోసం కండక్ట్ అవ్వద్దు. వెల్త్ క్రియేషన్ అనేది ఒక సబ్జెక్టు, ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. మా యొక్క వీడియోస్లో ఆల్రెడీ రిపీటెడ్గా చెప్తా ఉన్నాను, బట్ స్టిల్ చాలామంది అక్కడే స్ట్రక్ అయిపోయారు. ప్రైసెస్, రిటర్న్స్ కోసం ఆగిపోయారు. మార్కెట్లో మనం ఎంత జెన్యున్ అనాలిసిస్ ఇచ్చినా కూడా, అండ్ మనం చెప్పింది వాళ్ళ మంచి కోసమైనా కూడా, స్టిల్ చాలామంది వాళ్ళ కోసమే ఆలోచన చేస్తూ ఉన్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కరెక్ట్ కాదు. సో అలాంటి వాటికి ఇక మీదట మనం జవాబు ఇవ్వం, సమాధానం చెప్పాం. ఎవరైతే సీరియస్గా వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటా ఉన్నారో, ఎవరైతే సపోర్ట్ కోరుకుంటున్నారో వాళ్ళకైతే మనం డెఫినెట్లీ సపోర్ట్ అయితే చేస్తాం. ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నాను. నేను మీ సత్య సంతోష్.